చెక్అవుట్ అయితే లేదు. ఏదో అంటే కొద్దిగా నాకు ఈ కెమెరాది కొద్దిగా తిప్పేసి జస్ట్కి పోయింది. దానికి కొద్దిగా వెల్డింగ్ చేయించుకొస్తా, బైక్కి ఫిట్ చేయాలి కాబట్టి హ్యాండిల్కి. అంతవరకు కొద్దిగా ఇవన్నీ ఎందుకు వేసుకున్నా అంటే ఎండ మాత్రం నాగ్పూర్లో చాలా చంపుతుంది, అందుకే ఇది వేసుకోబోతున్నా. నేను స్టే చేసిన హోటల్ ఇదే, అంటే నాగ్పూర్ బస్ స్టాండ్ దగ్గరలో ఉంది. अगर अंदर एसी में रह के आके बाहर आए तो कैसा था वो बेहतर. ये पूरा कवर करे से अच्छा हुआ. मैं హోటల్ స్టార్ రెసిడెన్స్లో అయితే ఈరోజు స్టే చేసిన. నైట్ చాలా తిరగడం అయింది, చాలా పడుకోలేదు. అయితే నైట్ మొత్తం నేను ఏం చేసిన అంటే ఒక ఖాళీ పడుకున్నా, ఎడిట్ చేయలేదు. ఎర్లీ మార్నింగ్ లేచి ఎడిట్ చేసిన. టైం ఇదే ఇంత అవుతుంది కాబట్టి కొద్దిగా వెల్డింగ్ చేసుకొచ్చి తర్వాత మళ్ళీ బయలుదేరుతా. మొత్తం నాగ్పూర్ సిటీ పైన మొత్తం మన మెట్రో. నాగ్పూర్లో చాలా చూడడానికి, కానీ నేను చూడట్లేదు ఎందుకంటే నా గమ్యం ఫస్ట్ చేరుకోవాలి. నేను మన ఇల్లు అంటే జూన్ 1st ఉండాలి. జూన్ 1st ఉండాలి కాబట్టి ఇక్కడ స్టే చేసేది లేదు. ఇది మొత్తం రామ్ జూలా నాగ్పూర్లో. సేమ్ టు సేమ్ మన ఉంది కదా హైదరాబాద్లో ఉంది. నాగ్పూరు ఎలాంటి సిటీ అంటే ఒకప్పుడు మన కరెన్సీ ఉంది కదా, ఇక్కడనే ప్రింట్ అయ్యేది. మనకు తెలుసు కదా ఆరెంజ్ అనేది. ఆరెంజ్ ఇక్కడ ఎక్కువ పండిస్తారు. ఇది మొత్తం ఆరెంజ్ అనేది మన నాగ్పూర్కి వెళ్ళి మొత్తం ఇండియా మొత్తం ఎగుమతి అవుతుంటుంది. ఇంకా దీనికి అందుకే దీని పేరు ఆరెంజ్ సిటీ కూడా పేరుంది నాగ్పూర్కి. ఒకప్పుడు మహారాష్ట్రకి రాజధాని నాగ్పూరే. ఇప్పుడు ఏమైందంటే బొమ్మని చేసేసారు. అంత పెద్ద సిటీ అనమాట ఇది. ఇంకోటి రాజకీయ నాయకులు ఎవరైనా కానీ అందరు ఎక్కువ ఇది మాత్రం ఫస్ట్ విజిట్ చేసి ఉంటారు. 20 కంట్రీస్ అంటే 20 దేశాలు విఐపీలు ఉంటారు కదా, మన ఎమ్మెల్యే ఎంపీసీలంతా ఇక్కడిని వెయిట్ చేస్తారు. అంటే ఇండియాకి వస్తే మాత్రం స్టే చేసేది నాగ్పూర్లోనే అనమాట. ఒక 20 కంట్రీస్కి వెళ్ళి 20 దేశాలకు వెళ్ళి వచ్చి అందరు వచ్చి ఇక్కడ అంటే ఇండియాని ఎలా డెవలప్ చేయాలి అనేది ఇక్కడనే మీటింగ్ అనేది జరిగేది ఈ నాగ్పూర్లోనే. అందుకే దాన్ని గ్లోబల్ 20 అని పేరు కూడా ఉంది దీనికి. హల్దీరామ్ రెస్టారెంట్ స్వీట్ అండ్ బేకరీ అంటే దీంట్లో వచ్చేసి ఒక టీ స్పెషల్ ఉందంట. మా అన్న నాకు చాలా అంటాడు. సరే చూద్దాం. నేను కూడా టేస్ట్ చేయలేదు, టేస్ట్ చేస్తాను కూడా. హల్దీరామ్ అంటే నాగ్పూర్లో ఫేమస్ ఇది. దాని గురించి మాత్రం ఒకటి ఏదో అనుకుంటే టీ అనుకున్నా. ఐస్ క్రీమ్ ఉంది ఇది. ఐస్ క్రీమ్ నాకు అంటే ఎలా ఉంటుంది మళ్ళీ ఐస్ క్రీమ్ మీకు కనబడుతుందా? అంజుమన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. అయితే ఈ కాలేజ్ వచ్చేసి నాగ్పూర్లోనే ఫేమస్ కాలేజ్ ఇది. ఈ కాలేజ్ నుంచే బయట దేశాల్లో కనీసం స్టూడెంట్స్ 70% ఈ కాలేజ్కి వెళ్ళి ఉంటారు. బాయ్ బాయ్. లాస్ట్ ఇది ఏమైందంటే ఇరిగిపోయింది. దానివల్ల ఏం చేస్తున్నా అంటే ఒక ఇన్ఫా చిన్న కడ్డీ వేపిస్తున్నా, వెల్డింగ్ చేపించి. ఇంకా పర్మనెంట్ పడి ఉంటుంది కదా ఇట్లా వేపిస్తే. దీని గురించి కొద్దిగా వెయిటింగ్. ఇంకా నెక్స్ట్ అయితే జర్నీ చేయాలి. వెల్డింగ్ అయితే అయిపోయింది. అట్లే దారిలో ఒక ట్రాక్ ప్యాంట్ కూడా తీసుకున్నా, అక్కడ పనికి వస్తుందని చెప్పి లదాఖ్లో.
पुलिस में है नागपुर सिटी पुलिस। अच्छा पुलिस हवलदार तो मनोज गोरले। आप भी जाके साइकिल पे बहुत जमा था। कहाँ पर जाएगा? जम्मू गए। जम्मू साइकिल पे नागपुर से। आप गेट है मेरे से, मैं बाइक पे जा रहा हूँ, आप साइकिल पे गए। आपका 19 साल हो गया। हाँ। आपका 19 साल का पुलिस में है आप? नागपुर सिटी पुलिस तहसील पुलिस स्टेशन नागपुर। अच्छा अच्छा। यही चाय लोगे? नहीं शुरू हमारे तरफ से नहीं, पानी बहुत चाय। शुक्रिया, बहुत शुक्रिया, थैंक यू। మార్నింగ్ వెళ్ళి ఏం తెలియదు కాబట్టి సమోసా రెండు అడిగిన ఒక అప్పు తీసుకున్నా చూస్తాం మళ్ళీ ముందర ఏదైనా ఏదే స్టే చేస్తాననేది మీకు అప్డేట్ ఇస్తుంటాను. చాక్లెట్ తింటావా నువ్వు? చాక్లెట్స్ ఉన్నారా? నాకు జరిగితే నేను వెళ్తా. అరే కొనిస్తలేదు నన్ను. ఇచ్చి కదా, బెడ్ ఇచ్చి కదా, జరుగుతావా? నాకు దారి ఇస్తావా మామ? ఇంటలేదు నన్ను
లేవు మామ అంటే ఇంకా ఒకసారి తిప్పించినందుకు నాకు డిసాలవ్ ఎందుకు మళ్ళీ ఇంటికి స్టార్ట్ అయినా కొద్దిగా బ్రేక్స్ కున్నా ఒక 50 minutes. ఇప్పుడైతే దాదాపు ఒక 80 kilometers కొడతా. ఏదైనా స్టే చేసుకుంటా 80 kilometers ఒక 2 hours జర్నీ చేస్తా. ఇక్కడికి 9:30 అవుతుంది. ఒక 11 వరకు జర్నీ చేసి ఏదైనా స్టే చేసి మళ్ళీ మార్నింగ్ లేచి వెళ్తా. ఈ అన్న అవుతున్నాడా ఈ అన్న కూడా నాలాగా యూట్యూబర్ అంట చూస్తుండు నన్ను ఫాలో చేస్తుండు అలా అన్నను ఫాలో అవుతున్నా నేను నైట్ జర్నీ ఇదే చేస్తావు ఇక్కడ హోటల్ ఉంది స్టే అని చెప్తున్నాడు ఇంకా ఈ అన్న మాట అయ్యి ఆ హోటల్ స్టే చేయడానికి వెళ్తున్నా ఇంకా మా ఫ్యామిలీ అప్ప యూట్యూబర్స్ అంటే మా ఫ్యామిలీ కదా నిజం 6కి వెళ్ళి స్టార్ట్ అయింది నా జర్నీ ఇప్పటిదాకా ఎవరు నాకు అంటే నా ఫ్యామిలీ అంటే యూట్యూబర్స్ అంటే ఇక్కడ సోషల్ మీడియాలో ఉండే వాళ్ళు ఎవరు టచ్ కాలేదు అన్న ఒకటి టచ్ అయ్యిండు కలిసిండు 6కి పోయి మొత్తం మాట్లాడదాం అన్నాడు ఆ ఉడగా సరే మళ్ళీ మాట్లాడదాం छोड़ रहे कहाँ पर रहते तुम धना का ये है एक फोन तुम्हारा 1 मिनट आ रहा हूँ पूरा ऑन है आपका कहाँ से आप हैदराबाद से अकेले हैदराबाद से और 200 किलोमीटर आगे है हैदराबाद से आगे नारायणपेट अच्छा आपके दोस्तों कोई भी नहीं सोलो सोलो हाँ संस्टार बोलो भैया और कहाँ पर है मेरा घर आगे ही है यार थोड़े से आगे हाँ लोकल में होते हैं हाँ बिल्कुल लोकल में यार हम्म वो तो आप रास्ते में मुझे दिखे अच्छा। मैंने बोला चलो है मिलना चाहिए आपका चैनल संस्टार आपका चैनल देख मैं सर्च करने के लिए फोन लिया आपने संस्टार है बोलो ना फोन कर दूँ मैं राइट చిండ్వారా అంట ఆ చిండ్వారా అనే ఒక సిటీలో అయితే నేను ఇప్పుడు స్టే చేస్తున్నా ఎంపీ మధ్యప్రదేశ్లోనే తొందరగా అంటే ఎందుకంటే మళ్ళీ ఇక్కడ నైట్ జర్నీ చేద్దాం అనుకున్నా ఇప్పుడు టైం వచ్చేసి కూడా బాగానే టైం ఎంత అవుతుందంటే ఈరోజు 11:30 అయింది
ఇంకా నేను ఏడ జర్నీ చేస్తా చెప్పు. కాబట్టి ఈరోజు ఇక్కడనే స్టే చేస్తా, ఏదైనా కానీ స్టే చేసి మళ్ళీ ఎర్లీ మార్నింగ్ వెళ్ళాలి. ఇంకోటి పడ్డది ఎడిటింగ్ది, అది మార్నింగ్ జర్నీ నైట్ ఎడిటింగ్. ఇంకా నాకు రెస్ట్ ఎదుగుతుంది చెప్పండి, అనుకోవడానికి టైం దొరకట్లేదు. వెళ్ళండి, మీకైతే అప్డేట్ ఇస్తుంటాను. బాయ్.